हास्यपान्वय संजातं नारसिंहपदाश्रितं రామాంజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన రామాయణ రహస్యాల్లో అహం వేద్మి గురించి చదువుకుంటున్నాం. మన కంటిన్యూషన్ ఇవాళ చదువుతాను. ముందర మనం దాశరథి శతకంలో 20 శ్లోకాలు చదువుకున్నాం. ప్రారంభ శ్లోకాలుగా అది అన్వయించుకుంటున్నాను, అనుసంధానం చేసుకుంటున్నాం కనుక ఇవాళ 21 నుంచి 30 వరకు చదువుతాను. కంటి నదీ తటంబున్ పొడన్ గంటిని భద్రనగాదివాసమున్ గంటి నిలాతనోజను ఉరు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని మిమ్ము లక్ష్మణున్ గంటి హుతార్థుండనైతి ఓ జగత్కంటక దైత్య నిర్దళన దాశరథి కరుణాపయోనిధి. హలికున కున్హలాక్రమున అర్థము చేకురు భంగి దప్పిచేన్ అలమటన్ చెందువాని కిసురాపగలోచలమప్పినట్లు దుర్మలిన మనోవికారినకు మర్చుని నన్నొడన్ గూర్చి నీపైన్ తలంపు ఘటింపన్ చేసితివి దాశరథి కరుణాపయోనిధి. కొంజక తర్కవాదమను గుత్తలి చేన్ పరతత్వ భూస్థలిన్ రంజిలన్ త్రవ్వి కన్గొనని రామ నిధానము నిండు భక్తి సిద్ధాంజనమందు హస్తగతమయ్యే భళీ అనగ మదీయ హృత్కంజమునన్ వసింపుమింకన్ దాశరథి కరుణాపయోనిధి. రాముండు ఘోర పాతక విరాముండు సద్గుణ కల్పవల్లికారాముండు షడ్వికార జయరాముండు సాధు జనావన వ్రతోత్తాముండు రాముండే పరమ దైవము మాకని మీ అడుంగు చెందామరలే భజించెదను దాశరథి కరుణాపయోనిధి. చక్కెర మాని వేది చక్కెర మాని వేముదినన్ చాలిన కైవడి మానవాధముల్ పెక్కొరు పక్క దైవముల వేమరు గొల్చెదరు అట్లు కాదయా మ్రొక్కిన నీకె మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ ఈవలెన్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. రా కలుషంబులల్ల బయలంబడ ద్రోచిన మా కవాటమై దీకొని ప్రోచు నిక్కమని ధీయుతులన్నన్ తదీయ వర్ణముల్ గైకొని భక్తి చే నుడువన్ గానగరా కానరుగాక విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల దాశరథి కరుణాపయోనిధి. రామ హరే రామ హరే కకుత్స కుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే అటంచు మదిరంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవం బెడబాసి తత్పరంధామ నివాసులౌదురంట దాశరథి కరుణాపయోనిధి. చక్కెరలప్పకున్మిగుల చవ్వని కెంజికురాకు మోవికిన్ జొక్కపు జుంటి తేనియకున్ చొక్కిలుచున్ కనలేరుగాగ నేడెక్కట రామనామ మధురామృతమానుట కంటే సౌఖ్యమా తక్కిన మాధురీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. అండజవాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసంగూలి నసింపగయున్ని సంతతాఖండల వైభవోన్నతులు గల్గగమానునే మోక్ష లక్ష్మి కైదండయసంగ కున్నే తుదా దాశరథి కరుణాపయోనిధి. తిక్కని పాలపై మిసిమించెందిన మీ గడప పంచదారతో మెక్కిన భంగి నీ విమల మేచక రూప సుధార సంబునా మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కినటంచు జుర్రెదను దాశరథి కరుణాపయోనిధి. ఏతత్ ఫలం శ్రీరామ్ సీతాలక్ష్మి సమేత శ్రీరామచంద్రార్పణమస్తు. మనం కథలో పోతాం. విశ్వామిత్రుడు రాముణ్ణి పంపించమని దశరథుని ప్రార్థించటం. ఆఖరికి ఈయన భయాన్ని చూసి కౌశికుడు మీ వశిష్ఠులు అన్నారు కదా, ఆయన అడిగి అప్పుడే నిర్ణయం చేసుకోవయ్యా అని చెప్పడం. అది ఆ సంభాషణ జరుగుతోంది. కౌశికునికి పూర్వం ఒకప్పుడు తిండి పెట్టి తగవు తెచ్చుకున్నాను నీవన్నది నిజమే. కానీ ఇతడు తిండి అవసరం ఉండని అట్లు మంత్రపూతముగా అమృతము సిద్ధము చేసి పాత్ర నింపించినాడు. దాన్ని నీ పుత్రునికి తినిపించును అంతే. దాంతో రామచంద్రునికి ఇంకా ఆకలి తప్పులు మాటలే తలయెత్తవు సుమా. ఆహా, రామునిదే అదృష్టం. యజ్ఞమే రాముడు, రాముడే క్రతువు. యాగము రాముడు ఒకటే. రామ మహాక్రతువు లోకములో ప్రవర్తిల్లుచుండగా ఆ క్రతు సేవ చేయు కౌశకుడు ఏతించినాడు. హితమేదో గ్రహించము, రామభద్రుని ఋషికి అప్పగించము. పాపం ఈ దశరథ పుత్ర ప్రేమతోటి ఎన్నో రకాలుగా మదన పడతాడు. ఆఖరికి వశిష్ఠుల వారిని దగ్గరకు వెళ్తాడు. ఆయన అని చెప్తాడు, నాయన నువ్వు నీకు కూడా ఒకప్పుడు పరాభవం అయింది కదా అని ఎన్నో పాపం అన్ని గుర్తు చేస్తాడు. అయినా కూడా నాకు తెలుసు నాయన, ఎప్పుడో అయిపోయిన గురించి దానికి తెలియకు, కానీ అప్పుడు కౌశికుడు వేరు, ఇప్పుడు కౌశికుడు వేరు అని చెప్పి అన్ని చేసి, నీకు నీ పిల్లలు చిన్నవాళ్ళు ఆకలి దప్పులకు ఉండలేరు అని అనుకుంటున్నావు కదా, అంచేత అమృతాన్నే సిద్ధం చేసి రెడీగా ఉంచాడు ఆయన. అంటే మంత్రాలే ఆకలి పుట్టకుండా చేసేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. నువ్వేం బెంగ పెట్టుకోకు. రాముడే క్రతువే రాముడు. నా మాట మీద నమ్మకం ఉంచుకో. రామభద్రుని ఋషికి అప్పగించు అని ఆయన వశిష్ఠుడు చెప్తాడు దశరథుతోటి. క్రతునాశకులు ఎచ్చటనున్నను వారిని హతమార్చెడు వాడు రాముడైనందున నేడి బుద్ధిశాలి అయిన కౌశకుడు విచ్చేసెను. భూరమణ, దశరథ, ఎందుకు ఆలస్యం చేయుచున్నావయ్యా? రాముని ఆ ఋషి శిష్యునిగా చేయవయ్యా. ఆ గురువు పూర్వము మానవుని మహనీయునిగా చేసి దివికెత్తెను. ఆ స్ఫూర్తితో ఆ గురు పాదపద్మముల సన్నిధిలో శక్తివంతుడైన శిష్యుడిగా అయోధ్యావాసులందరినీ గురువుని మించి వైకుంఠమునకెత్తగలడయ్యా. ఆహా, గురువుకు తగిన శిష్యుడు ఎంత సముచితముగా ఉన్నది. ఇంకా భవిష్యత్తులో రాముడు పొందబోయేటటువంటి అదృష్టాన్ని, ఆయన యొక్క ఆ పరత్వాన్ని కూడా మనకి దీనిగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? క్రతునాశకులు ఎచ్చటున్నా సరే ఆయన్ని అర్థమార్చేవాడు రామభద్రుడే అని చెప్తే, ఆయన యొక్క రాముని యొక్క పరత్వము కౌశకుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు కనుక చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ఇంకా ఆలస్యం చేయకయ్యా, ఆ గురువుని పూర్వం మానవుని మహనీయంగా చేసి దివికెత్తాను అంచేత ఆ రాముని ఆ ఋషికి శిష్యుడిగా చేయవయ్యా. చేస్తే చాలు. ఆ స్ఫూర్తితోటే శిష్యుడు ఇంకా అయోధ్యావాసులందరినీ కూడా గురువుని మించి వైకుంఠమునకు ఎత్తగలడు. అయినా రామావతారం అయిపోయిందంటే ఇంకా మరి అయోధ్యాపుర వాసులందరినీ కూడా పరమపదాన్ని వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాడు కదా అని భవిష్యత్తుని చక్కగా ఈ రకంగా వాల్మీకి మహర్షి తెలియజేస్తున్నారు. గురువుకు తగిన శిష్యుడు ఎంత సముచితంగా ఉన్నది, నువ్వేం ఆలోచించుకొని చెప్తున్నాడు. కౌశిక గురువుత్తముని వెంట చిరునవ్వుతో రామభద్రుడు వెళ్ళుచుండగా ఆ గమన సంపద చూచుటకు గత జన్మలలో ఎంతయో సుకృతము గడించి ఉండవలెను. పుత్రుడు దేశమునకు, ప్రజకు, గురువుకు సేవ చేయ వెళ్ళిననే కదా తల్లిదండ్రులు వంశము తరించున్నది. కౌశికుడు రాముడు గిరిశిష్యులై ముందు వెనకల నడవగా దేవతలు దుందుబులు మ్రోగింతురు. కుసుమ వృష్టి కురియును. మహారుషులు దర్శింపవతురు. వేరు పండిన జంటలు దగ్గర ఎగుదురు. నీ త్యాగము స్తుతి పాత్రమగను. అయోధ్యాధిపతి రాముని మునికి అప్పగించవయ్యా. ఇంకా జరగబోయేటువంటి ఆ పిక్చర్ ని ఒక్కసారి ఆ దశరథుని ముందర పెడుతున్నారు వశిష్ఠుల వారు. ఏం చెప్తున్నారు? ఆ ముని ముందర పెడుతుంటే, ఈ రాముడు వెనకాల పెడుతూ ఉంటే
అది చూడటానికి ఎన్నో జన్మలు జన్మలు ఎత్తాలండి. అలాంటి పిక్చర్‌ని మనం కళ్ళని ప్రత్యక్షంగా చూడాలంటే. ఎంచేతట ఆ ఆ గురువు అంతటి వాడు, శిష్యుడు అంతటి వాడు. అంటే పరుడు మామూలు మానవుడిగా రావడానికి ఎంతో వాత్సల్యం. ఆ గురువు యొక్క పరత్వం, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు 2 అది అలా వెడుతుంటే అది కదా చూడాల్సిన విషయం. ఇప్పుడు పుత్రుడు దేశమునకు, ప్రజకు, గురువుకు సేవ చేయ వెళ్ళినే కదా తల్లిదండ్రులు తల్లిదండ్రులు వంశము తరించేది. ఒక పుత్రుడిని కన్నామంటే ఆ తల్లిదండ్రులని వార్ధక్యంలో వాళ్ళకి సేవ చేసుకోవాలి. అలాగే జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఆ గురువుని యొక్క రుణాన్ని కూడా తీర్చుకోవడమే కదా మనిషి యొక్క జీవిత లక్ష్యం. ఆ 2 కూడా నువ్విక్కడే ప్రత్యక్షంగా కనపడిపోతుందయ్యా నీకు. అంచేత వాళ్ళిద్దరూ గురు శిష్యులే ముందు వెనకాల నడుస్తూ ఉంటే ఇంక చెప్పాలా? దేవతలు దుందుబులు మోగిస్తారు, పుష్పవృష్టి కురుస్తుంది. ఋషులందరూ కూడా దర్శించడానికి ఆకాశ మార్గంలో పెడతారు. వేరుపడినటువంటి ఆ గురు శిష్యులు ఇన్నాళ్ళు ఆయన గురువని ఈయన అనుకోలేదు. విశ్వామిత్రుడికి తెలుసు ఈయన శిష్యుడిగా అవ్వాలని. అయితే ఆయనకి ఆయన పరత్వం ఏంటో ఎరిగిన వాడు కనుక అది ఆ సన్నివేశాన్ని చక్కగా చూస్తావయ్యా. అప్పుడే నీ త్యాగం కూడా ప్రజలకు తెలుస్తుంది. అంచేత రాముని ఆయనకు అప్పగించు అని చెప్తున్నారు వశిష్ఠ మహాముని. అందమనగా ఏమనుకొనుచున్నావు? త్యాగమేనయ్యా. రూపము కీర్తి రూపము కీర్తి త్యాగం వల్లనే కలుగును. అయ్యో నువ్వు మీసాల వాడు, ఇంకా ఇప్పుడిప్పుడేనయ్యా యవనంలో అడుగు పెడుతున్నాడు, 16 కూడా నిండని వాడు అని అంత బాధపడుతున్నావే. త్యాగమేనయ్యా కావాల్సింది. అందం అంటే ఏమిటనుకున్నావు? అదే త్యాగానికి ఒక నిరూపణ. నల్లగా ఉన్నంటి వాడైనా త్యాగమూర్తి అయితే వాడిని ఎంత కొనియాడతారు? అది తెలుసుకో. రూపము, కీర్తి కూడా ఎప్పుడు దేనివల్ల కలుగుతుంది? వాటికి సార్థకత ఎప్పుడవుతుంది? త్యాగం వల్లనే కదా! త్యాగం ఉన్నప్పుడే ఆ కీర్తి, రూపము కూడా మంచి దీంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నట్టు. పదవి, అధికారము త్యాగఫలములే. గౌరవమును దాని ఫలమే. అది ఒక పదవైన, అధికారమైన ఇవన్నీ కూడా ఆ త్యాగ ఫలమే. గౌరవమునకు దాని ఫలమే. త్యాగమేనయ్యా సిరి. మోక్ష లాభమును త్యాగం వలన వచ్చింది. త్యాగమే సంపద. మోక్ష లాభము కూడా త్యాగం వలనే వస్తుంది. సర్వము త్యాగమే అయినందున త్యాగమూర్తివై పుత్రుని ఋషిని వెంట పంపవయ్యా. జరగగల దానిని ఇప్పుడు విశదముగా యోగ దృష్టిని చూచితిని. అది ఒక పరమ రహస్యం. కౌశిక గురువుత్తమ కృపచే నీ పుత్రునకు సిరి అబ్బు యోగము ఎదురు చూస్తున్నది. గురు కృపా దృష్టితో నీ సుతుడు ఎంత భయంకర ధనస్సునైనను అవలీలగా ఎత్తగలడు. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, చూసుకో. నా మాట మీద విశ్వాసించుకో. నేను యోగ దృష్టితో పరిశీలించాను. జరగబోయే మంగళకరములైనటువంటి శుభాలన్నీ కూడా నాకు అలా పిక్చర్ల కళ్ళగడుతున్నాయి. ఒకసారి నా మీద విశ్వాసం ఉంచుకొని చూసుకో. ఏమంటున్నాడు? ఇదిగో సిరి అయినా మోక్ష లాభం అయినా 2 కూడా త్యాగం వల్లనే వస్తుంది. సిరి అంటే లక్ష్మీదేవి అవ్వచ్చు, అలాగే మోక్షం కూడా దాని వల్లే వస్తుంది. అంతే. సర్వము త్యాగమైనందున ఎప్పుడైతే త్యాగమూర్తికి ఇవన్నీ కూడా సిరి సంపదలు, మోక్షము కూడా కలుగుతాయని ఒక అర్థమైతే ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే, ఆ సీతమ్మ తల్లే నీకు ఈ రాముని భార్యగా అవుతుంది అని చెప్పడానికి అనుగా. ఇదిగో ఇప్పుడే నేను యోగ దృష్టితో చూశాను. అది పరమ రహస్యము. కౌశిక గురువుత్తమ కృపచే నీ పుత్రునకు సిరి అబ్బు యోగము ఎదురు చూచున్నది. ఆ సిరి అంటే సంపద అని ఒకటైతే లక్ష్మీదేవి అని ఆవిడే సీతమ్మ రూపంలో ఉన్నటువంటి లక్ష్మి నీకు ఎదురు చూస్తోంది. గురు కృపా దృష్టితో నీ సుతుడు ఎంత భయంకర ధనస్సునైనను ఆ అవలీలగా ఎత్తగలడు. మరి ఆ సీతమ్మ వారు జానకిని పెళ్ళాడాలంటే ఆ ఆ ధనుస్సుని విరవాలి కదా. అంచేత ఆ ఆ మిథిలా నగర రాజు పెట్టేటువంటి ఆ పరీక్షలో కూడా ఈయన గెలుస్తాడు, ఆ అమ్మని చేపడతాడు అని చెప్పడం కోసమని గురు కృపాదృష్టితో నీ సుతుడు ఎంత భయంకరమైన ధనుస్సునైనా అవలీలగా ఎత్తగలడు అని
చెప్తున్నాడు. అంటే ఎన్నో అయ్యో పసికందు ఆ బాణాలు వేయగలడా, ధనుసుని ఎక్కుపెట్టగలడా అవన్నీ అనుకుంటున్నాడు కదా. ఈ ధనుసు ఏమూలకయ్యా, అసలు ధనుసుని ఆయన అవలీలగా వెచ్చగలడు అన్నట్టుగా వాల్మీకి యొక్క గొప్పతనం అంటే అది. వెన్నెల లేని చంద్రుడు, కమలములు లేని కొలను, ప్రకాశింపని రత్నము, వాసన లేని పువ్వు, త్యాగమునకు నోచని ధనము, ప్రతిభ జత పడని కళాకారుడు వలెనున్న రాముని సిరి పట్టిన నాడు చూడుము. అది వెన్నెల రాత్రి కానప్పుడు చంద్రుడు ఎలా ఉంటాడో, కమలం లేని కొలను ఎలా బోసిపోయి ఉంటుందో, ప్రకాశింపని రత్నం ఎలాగా విలువ లేనిది అవుతుందో, వాసన లేని పువ్వు ఎలాంటిదో, త్యాగమునకు నోచని ధనము, ప్రతిభ జతపడని కళాకారుడు వలేనున్న రాముని, ఇదిగో రాముడు ఎంతటి పరాక్రమవంతుడో ఇప్పుడు నీకు తెలీదు. ఇదిగో ఇలా కనిపిస్తున్నాడు. వెన్నెల లేని చంద్రుడిలాగా, కమలములు లేని కొలను ఎలా అయితే బోసిపోయి ఉంటుందో, ప్రకాశింపని రత్నం ఎలా ఉంటుందో, ఒక వాసన లేని పువ్వు ఎలా ఉంటుందో, త్యాగబుద్ధి లేకపోతే ఎంత ధనం ఉంటే ఉపయోగం ఉంది. అలాగే ప్రతిభ జతపడని కళాకారుడు, ఎంత గొప్ప కళాకారుడు, ఆయన యొక్క ప్రతిభ ఎప్పుడు లోకంలోకి రాలేదు. అలా ఉన్నటువంటి రాముడు ఇప్పుడు అలా ఉన్నాడు. ఇప్పుడు ఆ సిరి పట్టినాడు చూడు, ఆ అమ్మని సీతమ్మ తల్లిని చేపట్టినాడు చూడవయ్యా. అందుకే మమకారము వదులుము. నువ్వు ఎప్పుడైతే నీ మమకారాన్ని వదిలిపెట్టుకొని ఆ గురువుకి ఈ పుత్రుడిని అప్పచెప్పావో అప్పుడే ఆయనకి అన్ని వచ్చేస్తాయి. రాముడు నీ కొరకై పుట్టెనని భ్రమ పడకు. ఒక పుత్రుడు మనకి పుట్టాడంటే అదేదో మన్నుద్ధరించడానికే, మనకి సొంతంగానే ఇది అనుకోకు. ఎంతో మంది లోక కళ్యాణం కోసం భగవంతుడు అలాగా వస్తూ ఉంటాడు, జనాలను కూడా పుట్టిస్తుంటాడు. ఆ భ్రమంను త్రుంచివేయము. వీడు నా కొడుకు, బాబోయ్ ఎండలో కడితే కందిపోతే అలా అనుకోకు. ఐశ్వర్యోగము పట్టిన లోభిగా ప్రవర్తించకము. ఏదో కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాడి చూడండి, బాబు ఎక్కడ పోతుంది అనుకొని ఒక లోభిగా దాచి చూడండి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గోతులో ఆ ధనంతా పెట్టి ఒక ముసలివాడు దాన్ని రోజు వెళ్ళి చూసుకొని మళ్ళీ కప్పుతూ ఉంటాడు. అలా అయిపోతుంది, వృధా అయిపోతుంది. నిక్కము హితము పలుకును ఆదరించవయ్యా. యథార్థమైన విషయము, నీకు హితాన్ని చేకూర్చేటువంటి పలుకుని నేను మాట్లాడుతున్నాను, ఆదరించు అని చెప్తాను. ఆ ఋషి రాముని తానెరుగుదునని, రామతత్వము తనకే తెలియనని, రాముడు దైవీ సంపదచే ఒప్పువాడని, రాఘవుడు సత్య పరాక్రమోపేతుడని, ఆ రాముని నాతో పంపవా అని గడ్డము దువ్వుచు ప్రశ్నించుచున్నాడని అన్యదా భావింపకము. ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చి చెయ్యి కింద పెడితే, ఇదిగో వామనుడు చూడండి, వామనుడు వచ్చి పొట్టివాడిగా వచ్చి నాకు 3 అడుగులు నేల కావాలి అంటే నా నా స్థాయిని బట్టి అడగవయ్యా అంటాడు కదా బలిచక్రవర్తి. అలా ఉంది ఇక్కడ. అంచేత ఆయనంతటా ఆయన వచ్చి నీకు ఇలా పంపించమంటున్నాడు రాముడినని నువ్వు తక్కువ అంచనా వేయకు కౌశికుణ్ణి. ఎప్పుడో ఒకప్పుడు నా మీద విరోధం పెట్టుకున్నట్టు ఆ కౌశికుడు కాదు ఇప్పుడు, అది నువ్వు గుర్తు తెచ్చుకో అని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నాను చూడండి. ఆ ఋషి రాముని నాకు తెలుసా, హంవేద్మి అని చెప్తున్నాడు. రామతత్వం తనకే తెలుసు అని చెప్తున్నాడు. రాముడు దైవీ సంపత్తి ఒప్పుతున్నవాడని చెప్తున్నాడు. రాఘవుడు సత్య పరాక్రమోపేతునని చెప్తున్నాడు. ఆ రాముని నాతో పంపవా అంటూ ఎంతో దీనంగా నిన్ను ప్రాధేయపడుతున్నాడని ఆ ఋషిని తక్కువగా అంచనా వెయ్యకు. యోగికి అనుగ్రహమే కానీ ఆగ్రహము ఉండదు. ఆగ్రహం అంటే విశ్వామిత్రుని సరికి ఆగ్రహం అదొక్కటే నీకు గుర్తుంది, అలా అనుకోకు. అనుగ్రహం కూడా, పెద్దల యొక్క అనుగ్రహం కూడా, మహాయోగుల యొక్క అనుగ్రహం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు చూస్తావు చూడు అని చెప్తున్నాడు. ఇది ఎంతయు హితము కూర్చుటకై చేయు సందడి అని ఎరుంగుము. ఇదిగో నీకేదో పెద్ద జక్పాట్ కొడతావు చూడు నీకు అన్నట్టుగా చెప్తున్నాడు. అతని కోపం ఎప్పుడో శాంతించింది, నీకెప్పుడు ఆ కోపమే గుర్తుందయ్యా, అది మర్చిపో. ఇప్పుడు నీకంతా ఇదే, నీ సంపదే సంపద అని చెప్తాను. కామం అన్న మాటయే లేదు, కోరిక అనేదే లే. అప్పుడు ఆయన చేసిన ఏదోటి అలా తపస్భంగం చేసేసుకొని ఏదో ఆ తపస్సుని పాడు చేసుకుని అలా చేసుకున్నాడు, అదే గుర్తు పెట్టుకోకు. గర్వం నశించింది, ఆయనకి అసలు గర్వం లేదు. ఒకప్పుడు మాట రైటే, కానీ ఇప్పుడు అది కాదు. ఇప్పుడు విశ్వామిత్రుడు వేరు. శాంతి తితిక్షలు పొందినవి అంతర్దృష్టితో సమస్తమును ఎరిగినవాడు ఆ ఋషి తపోమహత్యమును. రాజేంద్ర,
ఈ మారు పరికించుము, నీకే తెలుస్తుంది, నా మాట మీద విశ్వాసం ఉంచి రాముని ఆయనతో పంపించు అని చెప్తున్నారు వశిష్ఠుల వారు. ధర్మస్థాపనకై కన్న బిడ్డలనైనా త్యజించగల ధైర్యశాలి, వధార్థమై యూపస్తంభమునకు బలిపశువుగా కట్టబడి దీనుడైన పరుల బిడ్డ సునశ్రేపుని తన మంత్రశక్తితే జీవితునిగా చేసిన అతని క్రోధి అందువో కృపాపాలుడు వందువో చెప్పవయ్యా. ఇదిగో, అతనికి ధర్మ సంస్థాపన కోసం తన బిడ్డలను కూడా త్యజించగలిగినటువంటి ఒక ధైర్యశాలి, పదార్థమై యూపస్తంభాన్ని బలిపశువుగా కట్టబడి దీనుడైనటువంటి పరుల యొక్క బిడ్డని సునశ్రేపుని ఈయన ప్రార్థిస్తే మంత్రశక్తిగా ఆయన జీవితంగా చేసేశాడు. అతనికి కృప ఉందంటవా, క్రోధం ఉందా దీంట్లో? ఏమాత్రం దయ ఉంటేనే కదా ఆయన్ని బతికించాడు. అంతే పరహితమునకై పూనిన మహాత్ముల ఆగ్రహము ఆగ్రహం అనిపించుకున్నది కదయ్యా. ఎవరి మీదన్నా ఇంకోళ్ళు కోపం పెట్టుకుంటున్నారు అంటే శిష్ట రక్షణ కోసమే కదా, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నారు. వారి మేలు కోరి తమ బిడ్డలను తల్లిదండ్రులైనను మందలించరా దండించరా. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని ఓ దెబ్బ వేసో కేకలేసో సాధించో ఏదో చేస్తే అంత మాత్రం వాళ్ళ మీద ప్రేమ లేనట్ట కసాయి వాళ్ళ క్షేమం కోసమే కదా ఓ దెబ్బ వేసినా కొట్టినా తిట్టినా. అంచేత అది అలా పెట్టుకుంటావేంటి? విశ్వామిత్రుని కోపం కూడా అట్లాంటిదే. ఇంద్రియాశ్వముల ఎంతయో నిగ్రహంతో బిగపట్టిన వాడెట్లు క్రోపియు కోధియు కాగలడో యోచించము. ఆయన ఇంద్రియాలన్నీ కూడా తన వశంలో పెట్టుకున్నటువంటి వాడికి వాడి కోపి క్రోధి ఎలా అవుతాడు? ఆ జితేంద్రుడు అయినప్పుడే కదా క్రోధం అన్ని పోయినట్లే కదా. నేను సూర్యవంశ రాజ పురోహితుడను, కులగురువును, మంత్రిని, హితుడను, వారి ఎందు పుత్ర దృష్టి కలవాడును. అట్టి నేను త్రిశంకుని కోరిక విని వాణ్ణి శపించి పంపించితిని. వాణ్ణి కరుణతో పరికించి వానికే తన తపోశక్తిని వేయించినది కౌశకుడే కదా. అగో త్రిశంకుని నేను ఎంతో అతన్ని శపించి పంపించేశాను. కానీ స్వర్గానికి తీసుకెళ్తాను, త్రిశంకు స్వర్గం అంటారు కదా, అలా చేయించిన తపోశక్తి మంతుడు కదా. ఆయనకైతే బొందితో వెళ్ళాడు కనుక ఆయన అలా చేశాడు. కానీ అంతటి మహత్యం కలవాడు కనుక మా ఇరువురిలో ఎవడు తాపసుడు తెలిసి చెప్పము. ఆయనకి ఇప్పుడు ఆయన కోపం అన్ని పోయి చక్కగా ఉన్నాడు. అతిథికి తిండి పెట్టి వాడు కోరినది ఇవ్వవలసి ఉండగా తిండి పెట్టి చేయి ఆరకుండగానే అతడు కోరిన గోవు నీయ నిరాకరించితివి. అట్టి నీవు ధర్మ పన్నములు పలుకుటయా అని నీవు అడగబోచున్నావని ఎరుంగుదునోయి దశరథ. పుత్ర ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. అబ్బో, ఇప్పుడు ఇన్ని నీతి వాక్యాలు నాకు చెప్తున్నావా అని గురువు గారిని నిలవేస్తాడేమోనని ముందరే గురువు గారు తను చేసిన పొరపాటుని చెప్తున్నాడు. ఒక అతిథి వచ్చితే ఆయనకు అన్ని హాయిగా గారు సాపాటు పెట్టి అన్ని ఆదరిస్తే ఆయన కోరింది ఇవ్వాలి కదా. నువ్వేం చేసావు? మా అతిథికి తిండి పెట్టావు, వాడు కోరింది ఇవ్వాల్సి ఉండగా తిండి పెట్టి చెయ్యి ఆరకుండానే, ఇంకా తిండి పెట్టి ఒక్క నిమిషం అవ్వకుండానే అతడు కోరిన గోవుని ఆ కామధేను నిమ్మని ఆయన అడిగితే ఇవ్వలేదు కదా నువ్వు. అట్టి నువ్వా ధర్మపన్నములు పలుకుట అని అడుగుతావేమో. ఆ ఎరుగుదును ఈ దశరథన ధర్మ సూక్ష్మమును విను. ఆనాడు అతడు క్షత్రియుడు, వాడు దానమీగా బ్రాహ్మణుడు రహించవలనే కాని బ్రాహ్మణుడినైన నా నుండి వాడు దానము గ్రహింపరాదు కదా. అది నేను ఎందుకు లేదో గుర్తుపెట్టుకో. ఆనాడు అతడు క్షత్రియుడు, వాడు దానమీగా బ్రాహ్మణుడు తీసుకోగలదు కదా. అతడు క్షత్రియుడు, వాడు దానమీగా బ్రాహ్మణుడు గ్రహించవలనే కానీ బ్రాహ్మణుడునైన నా నుండి వాడు దానం గ్రహించరాదు కదా. ఒక క్షత్రియుడు మహారాజు, ఆయన దగ్గర నుంచి దానం తీసుకోవాల్సిన వాడు బ్రాహ్మణుడు. అలాంటి వాడు నన్ను అడిగితే అది తీసుకోకూడదు కదా. ఆనాడు స్వార్థమునకే జీవించిన వాడు నేడో బ్రహ్మ ఋషి
కనుక నీ నుండి రామచంద్రుని పొందుటకు అరుడై ఉన్నాడు. ఆనాటి విషయం అప్పుడు మర్చిపో. ఇప్పుడు ఆయన బ్రహ్మర్షి అయ్యాడు, ఆయనకి జితేంద్రుడు అయ్యాడు, ఆయన కోపతాపాలు ఏమీ లేవు. నీ కులాన్ని, నీ రాముణ్ణి ఒక్క యశస్సుకే ఆయన చేస్తున్నాడని తెలుసుకో. అప్పుడు నీవు అప్పుడును ఇప్పుడును బ్రాహ్మణుడవై ఉండి నీవే కదా అతన్ని బ్రాహ్మణుడని అన్నావు. కనుక ఇప్పుడు కులపక్షపాతము కలిగి అతనిని సమర్థించుచున్నావు. నాకు చెప్పరాకము అని అనదలుచుకున్నావు. అట్టి దూరాలోచనలు వదిలి పెట్టుము. ఇప్పుడు ఆయన బ్రహ్మవేత్త అయ్యాడు కదా, అందుచేత బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానము కలిగిన వాడు అని ఇక్కడ అర్థం. కౌసుకుని కోరిక ఈ భర్తఖండమును కర్మభూమిగాను లోకమునకు ఒక తీర్థ ప్రదేశంగాను పరివర్తన చేయగలదు. ఇదిగో ఇది ఈ కౌశికుడు కోరినటువంటి కోరిక. ఇది ఒక కర్మభూమి, లోకమునకు ఒక తీర్థ ప్రదేశముగాను పరివర్తన చేయగలదు. వాని వంటి గురువులు తీవ్ర తపోశక్తి కలిగి ఉందరు. వారికి ఒకప్పుడు గుణావేశము కలిగినను అది లోకహితమునకే ఉపయోగపడును. చాటి లేని బుద్ధి విస్తరణ గల కౌశికుని వైభవము తిరుగులేనిది. ఆ విలువ గ్రహించి దశరథ నరేంద్ర రామునాథుని వెంట పంపుము. కౌశిక ప్రభావము తెలుపుటకు తగిన పదములు భాష ఎందు కరవడి ఉన్నవి. అబ్బా చూడండి, ఒక్క మాటలో చెప్పేశాడండి. ఆ విశ్వామిత్రుడు ఎలాంటి వాడో చెప్పాలంటే నాకు మరి అక్షరమాల పదాలెళ్ళు దొరకట్లేదయ్యా, ఎటు నుంచి ఎట్టెళ్ళుదావన్నా అని చెప్తున్నాడు. అంతటి యోగి నీ వద్ద చేయి చాపి రాముని పంపగోరుట నీ పుణ్య ఫలమేనయ్యా. అలాంటి వాడు వచ్చి చేయి చాస్తుంటే అంతకన్నా నీ జీవితానికి ఏం కావాలయ్యా దశరథ అని చెప్తున్నారు వశిష్ఠుడు. శిష్య సహితుడై వెళ్ళు. కౌశికుడు దారిలో రామునే చూచుచు స్పృశించుచు రాముని ముద్దాడుచు వాణ్ణి కౌగలించుచు లాలించుచు రాఘవుని శిరస్సు మూర్ఖొనుచు వాని బుగ్గలు దువ్వుచు చివరికి అతని సంకకెత్తుకొనుచు ఆదరించును. అయ్యో, అడవుల్లో పడి తీసుకుపోతాడేమో, నా పిల్లాడికి ముళ్ళు గుచ్చుకుంటాయేమో, ఎండకి కందిపోతాడేమో, లేకపోతే ఏమిటో ఈయన వాడేమన్నా చిన్నతనంలో తప్పులు చేస్తే ఆయన ఏమన్నా దండిస్తాడు. ఇలాంటి శంకలు ఏమి పెట్టుకోకు. దాశరథికి ఎన్నయో పురాతన రాజ చరిత్రలు వినిపించును, ఆశీర్వదించును, అపరిమిత అస్త్రములనిచ్చును, దైవం వలె సేవించును. యజ్ఞ దక్షిణగా ఇంకే సరి సిరి సమర్పించును. వేచి చూచిన నీకే తెలియగలదు. అంతేకాదు, రాఘవుడు నవ్వునప్పుడును చూచినప్పుడును కూర్చుండగాను లేవగాను తన పక్కనే పరుండునప్పుడు అతనికి ఎవరి దృష్టి దోషములు తగులురాదని మంగళ కర్మలు చేయును సుమా. ఇదిగో నువ్వు పొద్దున్నే ఎంత ఆదరంగా బిడ్డని లేపుతావో చూసావా, నీ బిడ్డల్ని అలా లాలనగా ఎక్కడ దిష్టి కొడుతుందో లేవగానే తన పక్కనే పరుండేటప్పుడు బాబోయ్ ఎవరి దృష్టిని తగులుతుందో అని నువ్వు చెప్తావు కదా, మంగళకర వాక్యాలు ఉంటావు కదా, చేస్తావు కదా, అలా చేస్తాడయ్యా. నువ్వేం బెంగ పెట్టుకోకు. ఆ రాముణ్ణి ఇలా చూస్తూ ఉంటాడు, కళ్ళు పెద్ద చేసిన ఆయన మనకి అలా చూడండి. మన పిల్లల్ని మనం ఎంత ముద్దుగా అలా కన్నార్పకుండా చూస్తాం. బాబోయ్ నా దృష్టి తగులుతుందేమో అనుకుంటూ ఉంటాం. మళ్ళీ చూడండి ప్రేమగా అలా చూస్తాం. ఒక్కొక్కసారి బుగ్గలు పుణుకుతాం, ఒకసారి చేవేసి రాస్తాం, ప్రేమగా దగ్గర తీసుకుంటాం. అలాంటివన్నీ స్పృశిస్తూ ఉంటాడు. మధ్య మధ్య రాముణ్ణి ముద్దాడుతూ ఉంటాడు, ఒక్కోసారి కౌగిలించుకుంటూ ఉంటాడు, లాలిస్తున్నానా, ఏం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా, జాగ్రత్త వెళ్ళిపోదాం అని అంటాడు. ఒకసారి మన ప్రేమ ఎక్కువ వస్తే చుండి తలని ముద్దాడుతాం, అలా తలని ముద్దాడతాడు. బుగ్గలు ఇలా పట్టుకొని అదవుతాడు. చివరికి అతన్ని నువ్వు నడవలేకపోతే నాన్న నేను ఎత్తేసుకుంటాను సంకన వేసుకుంటాడు. దాశరథికి ఎన్నియో. అంతేకాదు, పూర్వ రాజుల యొక్క చరిత్రలు వినిపిస్తూ ఉంటాడు, ఆశీర్వచనం చేస్తూ ఉంటాడు. అపరిమితమైనటువంటి మరి వారితో సాటి లేనటువంటి అస్త్రాలను ఎన్నో ఇస్తాడు. ఆయన మళ్ళీ భగవంతుడుగా సేవిస్తాడు. అది గుర్తించు. పరత్వాన్ని ఎరిగిన వాడు ఈ సాక్షాత్తు రాముడు శ్రీమన్నారాయణుడే అన్న దీంట్లో సేవిస్తాడు. మళ్ళీ యజ్ఞ దక్షిణగా ఆ యజ్ఞ పరిసమాప్తి చేసినందుకు సిరి సమర్పించును, అంటే డబ్బుని ఇస్తాడు. ఇక్కడ లక్ష్మీదేవి అంటే సీతమ్మ తల్లినిచ్చి పెళ్లి చేస్తాడు. వేచి చూచి నీకే తెలియగలదు. సరే, నా మాటల్లోని అంతరార్థం ఏంటో నీకే తెలుస్తుందిలే, నువ్వే చూస్తావు. అంతేకాదు,
రాఘవుడు నవ్వుతున్నప్పుడు, చూచినప్పుడు, కూర్చుండగాను, లేవగాను, తన పక్కనే పరున్నప్పుడు, అది ఆయన కూర్చున్నప్పుడు, తన పక్కన కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, లేవగానేను, ఆ రాముడు నవ్వుతుంటేను, బాబోయ్, ఎక్కడ ఎవరి దృష్టి ఈయన మీద పడుతుందో అన్నట్టుగా. చూడండి తల్లి, ఆ పిల్లలు ఎవరన్నా వచ్చి పిల్లలు ముద్దులాడితే వాళ్ళు ఇలా వెళ్ళగానే దిష్టిలు తీసి పోసేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, తల్లి. అలాగా ఈయనకి ఎవరన్నా పక్కన కూర్చుంటే చాలు, నవ్వుతుంటే చాలు, పిల్లాడు లేస్తుంటే చాలు, ఎవరి దృష్టి పడిపోతుందో అని ఆయన్ని ఆ అవయవ శోభని, సముదాయ శోభని అలా చూసి పరవశించిపోతూ, దిష్టి తగలకుండకూడదమ్మో, ఈయనకి దిష్టి దోషం తగలకూడదు అనుకుంటూ మంగళ కర్మలు చేయును సుమా. రాముడు నవ్విన గడ్డము సవరించుకొంచు మునియును నవ్వును. రాముడు తన్ను చూడగా మౌని తృప్తి చెందును. రాముడు ఏదైనా అడిగినచో బళి బళి అని ప్రశంసించుచు ఋషి ఆ విషయమును విశదీకరించును. దశరథ, ఆ యోగికి రామునికి మధ్య గల బంధము నీ ఊహకు అందున్నది కాదయ్యా. రాముని ఆ ముని మున్నెన్నడూ చూచి ఉండకపోయినను వానిపై ఆశలు పెట్టుకుంట ఎందుకు అనుకుందువేమో. ఆ మహాత్ముడు భూత భవిష్యత్ వర్తమానములు తెలియగల మహర్షి. వానినన్నింటినీ యోగ దృష్టితో కనుగొని ఉండును. కబుర్లు బాగానే చెప్తారండి మీరు గురుగారు. నా పిల్లాన్ని తీసుకెళ్ళి, ఆయన ఏమి అంత చాగబుద్ధి అంత ఇది కాదు, ఆయన చరిత్రలన్నీ మనకి తెలిసినవే, మీకు తెలిసినవే. కానీ ఇప్పుడు ఏవో చెప్పేస్తున్నారు మీరు. అంతేత ఈయన భయం ఈయనకు ఉంటుంది కదా, తండ్రిగా పాపం అలా పుట్టలేక కలిగాడు. అంచేత నువ్వు అంటున్నాడు, రాముడు నవ్వినా గడ్డము సవరించుకొంచు మునియును నవ్వును. రాముడు ఒక్కసారి నవ్వారు అనుకో, ఆ ముని కూడా తన గడ్డాన్లా దూకుంటూ అలా నవ్వుతుంటాడు. రాముడు ఒకళ్ళ అదిగో నా వంకే, ఆ ముని వంకే ఇలా చూస్తూ ఉంటాడు అనుకో, ఆ మౌని కూడా చాలా తృప్తిగా ఆ ఆ చూపుని స్వీకరిస్తాట. రాముడు ఏదన్నా అడిగాడు అనుకోండి, ఏదన్నా పెడుతున్నప్పుడు ఏదైనా ఆ సందేహాలు వస్తే బడిబడి అని ప్రశంసిస్తూ ఋషి ఆ విషయమును ఆ క్యూరియాసిటీకి సంతోషిస్తారు. గురువు గారు చూడండి, ఏదైనా ఇదేంటండి అని ప్రశ్నిస్తే వాళ్ళకి ఆనందం అయిపోతుంది. ఇదేమిటి, ఈ వనం ఏంటి, అదేమిటి, ఇదేంటి, ఏవో ప్రశ్నించాడంటే అవన్నీ చక్కగా చెప్తాడు. దశరథ, ఆ యోగినికి రామునికి మధ్య గల సంబంధము నీ ఊహకు అందున్నది కాదు. ఆ గురు శిష్యుల యొక్క సంబంధం వాళ్ళిద్దరికే తెలుస్తుంది, ఎవరికి తెలియదు అని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి చక్కని గురువు, అలాంటి చక్కని శిష్యుడు, దాన్ని మనం చెప్పలేం. రాముని ఆ ముని మున్నెన్నడు నువ్వు చూడకపోయినను, అది ఏమిటండి ఇంట్లో అంత గొప్పదిల్లని ఏనాడన్నా ఆయన ముని చూశాడా, పెట్టాడా, ఏదో తన స్వార్థం కోసం తీసుకుపోతున్నాడు అనుకుంటావేమో. ఎప్పుడు చూడకపోయినా వాని వాని అయితే ఎప్పుడు చూడలేదండి ఇప్పటి వరకు. నా రాముడు ఆ యజ్ఞాన్ని విఘ్నం లేకుండా చేస్తాడని ఎలా నమ్మమంటారంటావేమో. చూడు, వానిపై ఆశలు పెట్టుకుంటా ఎందుకు అనుకుందువేమో. అదిగో ఎందుకో తెలుసా, ఆయనకి భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడా త్రికాలజ్ఞుడు ఆ ఆ ముని. అంచేత నువ్వేమీ బెంగ పెట్టుకోకు. ఆయన మహాయోగి. ఆయన ఆ మహాత్ముడు భూత భవిష్యత్ వర్తమానములు తెలియగల మహర్షి. వాన్నన్నింటినీ యోగ దృష్టితో కనుగొని ఉండును. అంచేత నువ్వు ఏమి నిస్సందేహంగా ఆ మునితోటి నీ పిల్లవాడిని పంపించు. దైవం ఎట్లుండునో ఎవరో చూచిన వారెవరుందురు. అయినను పండితుల నుండి పామరుల వరకు, మహర్షుల నుండి హఠయోగుల వరకు వారిని 1000 విధాల వేడుకొనుచున్నారు. అటువంటి అదృష్ట అజ్ఞాత దైవ ఘటనయే వారిని ఆయా చోటులలో కూడినట్లు చేయను. అది మహామునులండి. ఇదండి అంటే ఏమిటి, దైవము దేవుడు ఉన్నాడు అంటే ఎవరు చూశారు? ఆ దైవం ఎట్లా ఉందో ఎవరన్నా చూసిన వారు ఉన్నారా? ఆయన పండితుల నుండి పాముల వరకు కూడా, మహర్షి నుండి హఠల యోగుల వరకు కూడా ఎంతమంది అలా వేడుకుంటున్నారు కదా. అటువంటి అదృష్ట అజ్ఞాత దైవ ఘటనయే, ఏదో తెలియనటువంటి అదృష్ట ఒక దైవ ఘటన అండి, ఎలా కలిసామో తెలియదు అంటుంటాం చూడండి. అలా వారిని ఆయా చోట్లలో కూడినట్లు భగవంతుడు చేస్తాడు. మీ రఘువంశమునందు ఆమె చరిత్ర గల శ్రీహరి పుట్టునని గుర్తించిన ఖ్యాతి ఇక్ష్వాకుల నాటి నుండి మీ కుల బ్రాహ్మణుడైన నాకు లభించలేదు.
అప్పుడు ఈ వశిష్ఠులు వారు చెప్తున్నారు, ఆయన మీ రఘువంశంలో అమేమైనటువంటి చరిత్ర గల శ్రీహరి పుట్టునని గుర్తించిన ఖ్యాతి ఇక్ష్వాకుల నాటి నుండి నీ కుల బ్రాహ్మణుడైన నాకు లభించలేదు. ఆ రాముడే సాక్షాత్ ఇక్కడ జన్మిస్తాడు అనేది కూడా తెలియదయ్యా. దాన్ని కౌశికుడు తానే దక్కకొన్నాడు. అదిగో సాక్షాత్తు ఈయన నారాయణుడే, ఆయనే ఇలా రాముడుగా ఉద్భవించాడు అని ఆ విశ్వామిత్రుడు అనుకున్నాడు, కానీ నాకు కూడా తెలియలేదు అని చెప్తున్నాడు. ఆ పరమార్థం ఏదో తానే గ్రహింపగా వచ్చనయ్యా దశరథ. పాప మా ఋషి ఎంతో శ్రమించి బ్రాహ్మణుడై వచ్చి ఉన్నాడు. నీవేమి ఇచ్చినను దానముగా గ్రహింపగలడు. నీ పుత్రుని వానికి ఇచ్చితవా, వానికి తగిన చోటు జతపరిచి వెనక్కు పంపగలడు. గాధుచుని దృష్టికందనిది ఏదియూ లేదని తెలుసుకొనుము. వాడెరుంగని తత్వమును నాస్తియే. ఆయనకి తెలియనటువంటి విషయం గాని భగవతత్వం గాని ఏది లేదు. సమస్తము ఆయన ఎరుకగలవాడే, తెలిసిన వాడే. అంచేత ఆ ఋషి ఎంతో శ్రమించి నీ బిడ్డ కోసం వచ్చాడు. నువ్వేమి ఇచ్చినా కూడా దానంగా తీసుకుంటాడు. ఒకవేళ నువ్వు ఇచ్చి పంపించా అనుకో, 10 సిరి ఆయన వెంట ఇచ్చే పంపిస్తాడయ్యా. నువ్వేమి బెంగ పెట్టుకోకు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అయినటువంటి సీతమ్మ తల్లిని ఇచ్చే పంపిస్తాడు అని భవిష్యత్తుని చెప్తున్నారు వాల్మీకి మహాముని. రాముని కేవలం బాలునిగా భావించుట బుద్ధి చాపల్యత వలననే గాని వాడెక్కడ బాలుడయ్యా. ఇన్ని ఎందుకు రాముని తగదో వెళ్ళి కౌసల్య సుమిత్ర కైకలను చాటుగా పిలిచి వారితో చెప్పి చూడుము. దాంతో నీ